ప్రభువారి ఇహలోక యాత్ర ప్రణాళికాబద్ధమైనది. ప్రభువు పరిచయ వేదిక అసాధారణమైనది. ఎందరో ప్రవక్తల ప్రవచన నెరవేర్పు. ముందుగా ఒక దూతను పంపుట. యెషయా ప్రవచన నెరవేర్పు ఏమనగా బాప్తిసమిచ్చు యోహాను రాక. ప్రభువుకు ముందుగా వచ్చి మార్గమును సిద్ధపరచు దూతగా ప్రవచన నెరవేర్పు. బాప్తిసమిచ్చు యోహాను గారు ప్రకటించిన సూత్రం ఏమనగా పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు, పాపపు ఒప్పుకోలు, మారు మనసు ఆవశ్యకతను గూర్చిన ప్రకటన. యోహాను గారి ప్రకటన పరిచర్య యూదులను ఎంతో ప్రభావితం చేసినవి. ఎందుకనగా ఆయన ఏం బోధించాడో బోధించిన దాని ప్రకారము నడుచుకొనుట ద్వారా తన జీవితాన్ని ఒక మాదిరికరముగా ఉంచాడు. ఇదంతా ప్రభువు కొరకైన సిద్ధపాటు, పాపుల కొరకై, పాప విమోచనకై, పాప ప్రక్షాళనకై, పరిశుద్ధుని రాక. యోహాను గారి ప్రకటన ఫలితం. యూదయ యెరూషలేము వారందరూ తమ పాపములు ఒప్పుకొంచు యోర్దాను నదిలో బాప్తిసం పొందిరి. పశ్చాత్తాపంతో కూడిన పరివర్తనను యోహాను ప్రజల నుండి ఆశించెను. బాప్తిసం పొందుడని మాట ప్రజలను ప్రభావితం చేసెను. యోహాను గారి ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ ఏమనగా ఒంటె రోముల వస్త్రము, మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునేవాడు. అడవి తేనె మిడతలు అతని ఆహారము. యోహాను గారి తగ్గింపు గుణము ఇక్కడ మనము చూడగలము. యేసు ప్రభువును గూర్చిన ప్రకటనను చూడగలము. 7వ వచనంలో, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రను కాను అనగా యోహాను గారు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఒక సేవకునిగా అనగా చెప్పులు విప్పుట అన్నది సేవకులు చేయ పని. అంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఇది ఆయన వినయమునకు సాదృశ్యము. యోహాను తనను బానిసగా ప్రభువును రారాజుగా పోల్చుకున్నాడు. మెస్సియగా గుర్తించాడు. హల్లెలూయా. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చితిని, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చినని చెప్పి ప్రకటించుచుండెను. తానిచ్చేది కేవలం నీటి బాప్తిసం మాత్రమే. ప్రభువారు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చును అనగా శక్తికి, పరిశుద్ధతకు సాదృశ్యంగా చెప్పవచ్చును. సేవకుని సిద్ధపాటు అనగా మన ప్రభువారి యొక్క సిద్ధపాటు ఏ విధంగా ఉన్నది మనం ఇక్కడ చూడగలం. యేసు గలిలయలో నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందాడు. దేవుని సేవకుని ఆరంభము బాప్తిసంతో ప్రారంభము. ప్రభువు బాప్తిసం తన కొరకు కాదు, కానీ సర్వమానవాళి విమోచనార్థము మరియు మానవునిగా మమేకమైన గుర్తింపు కొరకు మాదిరికముగా ఉండుటకు బాప్తిసం పొందెను. బాప్తిస ఫలితం ఏమనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ఆమోద ముద్ర. ప్రభువు ఒడ్డుకు వచ్చుట, తండ్రి మాట్లాడుట, పరిశుద్ధాత్మ పావురం వలె దిగివచ్చుట. బాప్తిస్మ సమయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒకచోట చేరారు. ప్రభువు మీద ఆయన సేవపై పరలోకం వేసిన ఆమోద ముద్ర ఇదే. నిత్యత్వం నుండి నరరూపధారిగా నర్ల రక్షణకై విమోచన క్రయధనముగా తండ్రి పరిశుద్ధాత్మలు ఆమోదించగా సిద్ధపాటు వైపు పయనించగా ప్రభువును ఇక్కడ బలపరచుట మనం 12వ వచనంలో చూడగలం. పరిశుద్ధాత్మ అరణ్యంలోనికి తీసుకొని పోయాను. దేవదూతల పరిచర్య
అరణ్యంలో 40 దినములు గడిపిన పిమ్మట అనగా దేవదూతలు పరిచర్య చేసిరి. మత్తయి, లూకా సువార్తలయందు ఉపవాసము, అపవాదిచే శోధింపబడుట అను అంశములు కలవు. మార్కు సువార్తయందు ఉపవాసము, శోధింపబడుట అను అంశములు వివరించుటలేదు. వన్యమృగముల మధ్య నివాసము, 40 దినములు దేవదూతల పరిచర్య మాత్రమే మనకి కనిపించదు. వన్యమృగములు సైతము ఆయనకు లోబడుట ద్వారా ఆయన యొక్క అధికారము వ్యక్తమవుతున్నది. దేవదూతలు ఆయనకు పరిచర్య చేసింది అంటలో ఉపవాస క్రమం కూడా ఉన్నదంటలో సందేహం లేదు. 40 దినములు యూదులకు చాలా సుపరిచితమైన మాట. అడవి మృగముల మధ్య అరణ్యంలో ఏ సువార్తలోనూ ఈ విషయము చెప్పబడలేదు. యోహాన్ గారు చెరపట్టబడిన తర్వాత యేసు ప్రకటించుటకు మొదలుపెట్టారు. కాలము సంపూర్ణమైనది అనగా యూదులు ఎదురు చూస్తున్న కాలము, మెస్సియా రాకను సూచించు కాలము ప్రభు రాకతో సంపూర్ణమైంది. తండ్రి ఈ 15వ వచనంలో చూసుకున్నట్లయితే తండ్రి చిత్తం నెరవేర్చుటకు ఉపక్రమించట. దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పుతూ దేవుని సువార్త ప్రకటించుతూ గలిలేకు వచ్చెను. ప్రభు రాకతో దేవుని రాజ్యము భూలోకమునకు వచ్చింది. తండ్రి చిత్తం నెరవేర్చుట, విధేయత చూపుటయే దేవుని రాజ్యము. మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించుడి. సువార్తను నమ్ముడి. యేసు ప్రభు సమస్త మానవాళికి సువార్త ప్రకటించుతున్నాడు. కృపా కనికరం గల దేవా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నాయన. నా ప్రభ నాయన, చెప్పబడిన వాక్యాన్ని నా ప్రభ ఎంతమంది బిడ్డలు వింటున్నారు, వారందరి జీవితాల్లో 60 100 ఫలింపును అనుగ్రహించమని, ప్రతి బిడ్డను నిండార్లుగా దీవించమని నాయన, నీ వాక్యం చెప్పుటకు ఇచ్చిన యోగ్యతను, ధన్యతను బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ హ్యాండ్స్ మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోనమని, నీ కృప కనికరం మాపై మెండుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.